4 ఈస్టర్న్ స్టేట్సు ప్లస్ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్సు చూద్దాము. ఇప్పుడు సైడ్ ఉన్నది యెల్లో కలర్‌లో ఉంది వెస్ట్ బెంగాల్ మమతా దీదీ. కానీ ఆమె వైట్ శారీలో ఉంది మామూలుగా దీంట్లో. మ్యాప్‌లో యెల్లో కలర్‌లో ఉంది. అలాగే ఈవిడ షేక్ హసీనా బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చింది ఆమె. సో, వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నట్టుగా ఉంది చూడండి. ఇది మమతా దీదీ మ్యాప్‌లో యెల్లో కలర్‌లో ఉంది. కానీ ఆమె కట్టుకున్న చీర అయితే వైట్ కలర్. అలాగే బంగ్లాదేశ్ అక్కడ మ్యాప్‌లో వైట్ కలర్‌లో ఉంది. ఆమె వేసుకుంది కూడా దగ్గర దగ్గర సిల్వర్ కలర్, వైట్ కలర్. ఇప్పుడు మొత్తం మ్యాప్‌లో ఇది లొకేట్ చేయండి. ఎక్కడుందంటే కరెక్ట్‌గా ఒరిస్సా పైనుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ యెల్లో కలర్ ఉంది కదా ఆంటీ. వెస్ట్ దీదీకి వెస్ట్ బెంగాల్‌కి బ్యాక్ సైడ్ జార్ఖండ్ ఉంది. జార్ఖండ్. జార్ఖండ్ అంటే మన ధోని తెలుసు కదా, ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన క్రికెటర్‌లో సెకండ్ కెప్టెన్ ధోని. ఫస్ట్ కెప్టెన్ కపిల్ దేవ్. సో, ఈ ధోని ఉన్నాడు. ధోనికి కెప్టెన్‌గా గెలిచిన తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అనేక గిఫ్ట్‌లు వచ్చాయనుకోండి. దాంట్లో బీహార్ వాళ్ళు ఒక మంచి గోల్డ్ చైన్ ఇచ్చారనుకోండి. ఆ బీహార్ పైన రెడీగా ఉందది. బీహార్ వేలాడుతూ ఉంది చూడండి. లాకెట్‌లో బి అని ఉంది. అదొక హార్. ఓకే. ఇది ధోనీకిచ్చిన గిఫ్ట్. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ధోని యొక్క హైటు ప్లస్ బీహార్ హైటు రెండూ కలిపినా కూడా ఇంకా వెస్ట్ బెంగాల్ కంటే తక్కువే ఉంది. ఓకే. అది మనం గమనించాల్సిన విషయం. వెస్ట్ బెంగాల్ ఎంత లెంగ్త్ ఉంది అంటే, జార్ఖండ్ ప్లస్ బీహార్ కలిపి కొంచెం ఇంకా భూటాన్ దాకా అంటే సిక్కిం దాకా వెళ్ళి టచ్ అయింది. సిక్కిం ఆ పైన ఉంది. దీది యొక్క హెయిర్ పైన ఉన్నది శాంతి కపోతం సిక్కిము ఇక్కడ పింక్ కలర్‌లో ఉంది. దాన్ని మీరు ఒక డోవ్ అంటే ఒక తెల్ల పావురంలాగా ఇమాజిన్ చేసుకోండి. అంటే ఈ పావురం ఎక్కడుంది ఇప్పుడు మనకి దీది యొక్క హెయిర్ స్టైల్ పైన, లేకపోతే మన నేషనల్ ఫ్లాగ్ పైన. మన యొక్క సిద్ధాంతం ఏంటంటే శాంతి. అందుకని తెల్ల కపోతము అక్కడ ఉంది అని ఇమాజిన్ చేసుకోండి. అలాగే ఈ రైట్ సైడ్ అస్సాం ఉంది కదా, అస్సాము ఒక గన్ లాగా ఇమాజిన్ చేసుకుంటాం మనం. ఆ గన్ను పైన కూడా ఆ దీది హెయిర్ స్టైల్ పైన అది వాలింది కపోతము. ఈ శాంతి కపోతము ఎక్కడుంది? నేపాల్, భూటాన్ 2 దేశాల మధ్యలో ఉంది. సిక్కిం నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఇప్పుడు మనం 7 సిస్టర్స్ ఆఫ్ ద ఈస్టర్న్ టేస్ట్ నేర్చుకుందాం. ఓకే. ఇందులో ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మ చూస్తే మనం ఒక అమ్మాయి పేరు అరుణ అనుకుందాం. అరుణాచల్ ప్రదేశ్ కదా. అరుణ అనే ఆమె గన్ పట్టుకుని ముందుకి నడుస్తూ కవాతు చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఆమె కుడి కాలు ముందుకుంది, ఎడమ కాలు వెనక వైపు ఉంది. ఓకే. గన్ పట్టుకుంది, ఒక స్పెషల్ గన్ను. ఇప్పుడు ఆ వంకాయ కలర్‌లో ఉన్న ఆ హెడ్ అంతా కూడా అరుణ అనుకోండి. ఏది? ఓకే. వంకాయ కలర్‌లో ఉంది. ఇది మొత్తం ఒక అమ్మాయిలాగా ఇమాజిన్ చేసుకోండి. రైటా? మనకి ఇప్పుడు చూడండి, నేను ఒక కన్ను పెట్టాను ఇక్కడ. సో, దానివల్ల మీకు క్లియర్‌గా ఒక అమ్మాయిని ఇమాజిన్ చేసుకోవడం కుదురుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఒక గన్ పట్టుకొని ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు 2 చేతులున్నాయి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. 2 కాళ్ళున్నాయి. ఓకే. అవి త్రిపుర, మిజోరాం. వెనకాల ఒక బ్యాగ్ వేసుకున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. వెనకాల ఒక బ్యాగ్ వేసుకుంది. మణిపూర్ దాంట్లో బోల్డంత మనీ ఉంది. మనీ MONEY మణిపూర్ మనీ ఉంది. డబ్బులు కట్టలు కట్టలుగా ఉన్నాయి. దానిపైన నాగాలాండ్ పాములు కాపలా ఉన్నాయి దానికి. ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఈ విధంగా అమ్మాయి ఆ గన్నుని అస్సాము అనే పైన బ్యారల్ని రైట్ హ్యాండ్‌తో, మేఘాలయ అని కింద దాన్ని లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు అస్సాం చూడండి ఎలా ఉందో ఇది. దీంట్లో ఒక స్పెషల్ డిజైన్ గన్, డబుల్ బ్యారల్ గన్ ఇమాజిన్ చేసుకోండి. అస్సాం రైఫిల్స్ అని మనకి ఒక పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉంది. అలాగే త్రిపుర అంటే వాటర్ అని అర్థము. వాటర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మిజోరాం అంటే మౌంటైన్స్, హిల్స్ ఎక్కువ ఉంటాయి. పైన మెమరీ టెక్నిక్ చూడండి, రైట్ త్రిపుర. ఓకే. టీ కామను. మిజోరాం లెఫ్ట్. ఓకే. మిజోరాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ చెయ్యి మేఘాలయ, లెఫ్ట్ లెగ్ మిజోరాం. లెఫ్ట్ సైడ్ అన్నీ ఎల్ అన్నీ కూడా
మేఘాలయ, మిజోరాం అండ్ బ్యాగ్లో మణిపూర్ ఉంది. సో లోవర్లో మణిపూర్ ఉంది, పైన నాగాస్ ఉన్నాయి. సో ఎల్ మేఘాలయ, మిజోరాం అండ్ మణిపూర్. మీకు ఇక్కడ ఇంకొక మెమరీ టెక్నిక్ కూడా ఇస్తున్నాను. మేఘాలయ పైన ఉంది కదా, త్రిపుర కింద ఉంది. త్రిపుర వాటర్ ఇది హీట్ అయ్యి ఆవిరి పైకి వెళ్తే మేఘాలు ఫామ్ అవుతాయి. అలాగే మేఘాలు కరిగి పడితే వర్షం కింద త్రిపుర మీద పడుతుంది, త్రిపురలో నీళ్లు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మేఘాలయ, త్రిపుర రెండు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనకి 4 ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, 8 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. చూద్దాం ఏవేంటో ఇవి. ఫస్ట్ ఒక సీ హార్స్ లాగా ఉంది కదా, అది ఛత్తీస్గఢ్, అది సెంట్రల్ ఇండియా కింద వస్తుంది. ధోని ఉన్నది జార్ఖండ్. 1 ధోని జార్ఖండ్, 2 ధోని పైన ఉంది బీహారు, 2 ధోని కింద ఉన్న స్టేట్ పేరు ఒరిస్సా, 3 పక్కన వెస్ట్ బెంగాల్ మమతా దీదీ ఉన్నది. ఈ నాలుగిటిని ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఇవి ఈస్ట్ ఇండియా కింద ఉండేవి ఇది వరకు ఈస్టర్న్ స్టేట్. అలాగే నెక్స్ట్ 8 సిక్కింతో కలిపి 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దీంట్లో 7 సిస్టర్స్ ఆఫ్ ద ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. అవేంటి? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాం, 3 మేఘాలయ, 4 త్రిపుర, 5 మిజోరాం, 6 మణిపూర్, 7 నాగాల్యాండ్. ఇవి మొత్తం కలిపి 12 ఈస్ట్ ప్లస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కలిపి మొత్తం 12. ఒక డజన్ గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్గా 1 డజన్ అంటే 12 స్టేట్స్ ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. కంప్లీట్ ఇండియా మ్యాప్ మొత్తం చూడండి.